కన్నతండ్రి విలువ కన్నతండ్రి దూరమైనప్పుడు తెలుస్తుంది. అలాగే నాయకుడి విలువ కూడా అతను లేకపోతేనే బాగా అర్థమవుతుంది. ఇవి మాటలు కావు, ఇవి తెలంగాణ చూసిన నిజాలు. తెలంగాణ కోసం సంవత్సరాల పాటు పోరాడింది ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఆలోచన, ఒక ఆవేదన, ఒక అగ్ని. ఆ అగ్ని రూపమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన నాయకత్వంలో వచ్చిన మార్పులు మాటల్లో చెప్పేవి కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే వాస్తవాలు. రైతు బంధు రైతు గుండెల్లో నమ్మకం నింపింది. రైతు బీమా కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచింది. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీళ్లు అందించింది. 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి ప్రాణం పోసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదలకు గౌరవం ఇచ్చాయి. ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్ ప్రజల ఆరోగ్యానికి రక్షణగా మారాయి. రోడ్లు అభివృద్ధి తెలంగాణ రూపురేఖలను మార్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి శక్తిని నేలకు చేర్చింది. మహిళల భద్రత, సంక్షేమం సమాజానికి బలం ఇచ్చాయి. పెన్షన్లు, టీఎస్ఆర్టీసీ బలోపేతం సాధారణ జీవితానికి ఊరట ఇచ్చాయి. ఇవి వాగ్దానాలు కాదు, ఇవి చేసి చూపించిన పనులు. ఇప్పుడు పరిస్థితి మారింది అని చెబుతున్నారు, కానీ ప్రజలు అనుభవిస్తున్నది ఏమిటి? రైతు బంధు ఆలస్యం, రైతు బీమా అనిశ్చితి, నీటి సమస్యలు మళ్ళీ కనిపిస్తున్నాయి, విద్యుత్ లోపాలు వినిపిస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెమ్మది, ఆరోగ్య సేవల్లో అసంతృప్తి, ఉద్యోగాల విషయంలో అయోమయం, పథకాల కొనసాగింపుపై సందేహాలు. ఇది విమర్శ కాదు, ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు. ప్రజలు ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, మార్పు కోసం తీసుకున్న నిర్ణయం మన జీవితాలను మెరుగుపరిచిందా, లేక మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిందా? నాయకత్వం అంటే మాటలు కాదు, సంక్షోభంలో నిలబడి చూపే ధైర్యం. అభివృద్ధి అంటే ప్రకటనలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. మరొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన మాట, పిల్లి శాపానికి ఉట్టిపడదు. అలాగే నిజంగా పనిచేసిన నాయకుడి విలువ కాలమే నిరూపిస్తుంది. తెలంగాణ నిర్ణయం ఎప్పుడూ ఒకటే ఉండాలి, అభివృద్ధి వైపు, స్వాభిమానం వైపు, మన భవిష్యత్తు వైపు. ఇవి మా మాటలు కావు, ప్రజల అనుభవాల తూటాలు. ఉద్దేశకుడు శ్రీ తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా.